మున్సిపల్ చైర్పర్సన్ గా మండవ కృష్ణకుమారి విజయం సాధించారు. టీడీపీకి 15, వైసీపీకి అనుకూలంగా 3 ఓట్లు పట్టడంతో కృష్ణకుమారి విజయం సాధించినట్టు ప్రకటించారు. ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి చేరి ఓటు వినియోగించుకున్న వారిని అనర్హులుగా పరిగణించాలని వైసీపీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అయితే అది పార్టీ పరంగా చూసుకోవాలని, ఓటింగ్ కు సంబంధం లేదని ఎన్నికల అధికారి తేల్చి చెప్పారు. ఓకే సార్ ఎక్కడ దాకా ఫోన్ వస్తాను ఫోన్ వేస్తే మనం ఇక్కడ చెప్పుకోలేదు. మొత్తం 18 మంది కౌన్సిలర్లు మరియు ఒక ఎక్స్ అఫీషియల్ మెంబర్ 19 మందికి గాను 15 మంది శ్రీమతి మండవ కృష్ణకుమారి గారికి తెలీపా వారు బలపరిచిన శ్రీమతి మండవ కృష్ణకుమారి గారికి అనుకూలంగా మద్దతుగా తమ చేతులు ఎత్తి ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బీఫామ్ పొందిన శ్రీమతి ఓసు లక్ష్మి గారికి మద్దతుగా 3 కౌన్సిలర్లు తమ ఆమోదం తెలుపుతున్నారు. ఒకరు తటస్థంగా ఉన్నారు. కావున ఎన్నికల నియమ నిబంధనల మేరకు అత్యధిక మంది కౌన్సిలర్ల ఆమోదం పొందిన శ్రీమతి మండవ కృష్ణకుమారి గారి ఈరోజు మరి అందరి ఆమోదంతో పైన అధిష్టానం కానీ, అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ నారాయణరావు గారి ఆమోదంతో కానీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆమోదంతో కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆమోదంతో కానీ, లోకేష్ బాబు గారి ఆమోదంతో కానీ, మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కౌన్సిలర్స్ ఆమోదంతో ఈరోజు ఘన విజయంతో నందిగామ మున్సిపల్ చైర్మన్గా మండవ కృష్ణకుమారి గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరి మనస్ఫూర్తిగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సహకరించిన ప్రతి ఒక్క కౌన్సిలర్కి కూడా పేరు పేర నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. మేడం గారు నా మీద ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారని, నా తోటి కౌన్సిలర్లందరూ సహకరించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. సౌమ్య గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నందిగామ అభివృద్ధికి చాలా కృషి చేస్తామని. నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ గా మండవ కృష్ణకుమారి విజయం సాధించారు. టీడీపీకి 15, వైసీపీకి అనుకూలంగా 3 ఓట్లు పట్టడంతో కృష్ణకుమారి విజయం సాధించినట్టు ప్రకటించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. నందిగామ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ నుంచి ప్రసాద్. విజయ చంద్రిక ఈరోజు నందిగామ మున్సిపల్ చైర్మన్గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. గత 2 రోజుల నుంచి కూడా నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇక్కడ తంగిరాల సౌమ్య టీడీపీ ప్రతినిధిగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా విప్గా కూడా కొనసాగుతూ ఉన్నారు. అయితే మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఒక పేరు ప్రతిపాదించగా, అదేవిధంగా ఎంపీ కేశినేని శివనాథ్ మరో పేరును ప్రతిపాదించడంతో టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. దీనికి సంబంధించి అధిష్టానానికి కూడా చెరవ పేరు ప్రతిపాదించడం, దీనికి సంబంధించి ఏకాభిప్రాయం రాకపోవడంతో నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఎప్పటి నుంచో పార్టీలో కోసం పనిచేస్తున్న తంగిరాల సౌమ్య సత్యవతిని చైర్మన్ చేయాలని చెప్పి కూడా అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అయితే ఇదే సమయంలో స్వర్ణలతను చైర్మన్గా చేయాలంటూ ఎంపీ ఓ ప్రతిపాదన తెరపై తీసుకొచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో అధిష్టానం వారిద్దరితో మాట్లాడినప్పటికీ కూడా ఆ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో నిన్న సభ్యులు కూడా ఓటింగ్ హాజరు కాలేదు. దీంతో కోరం లేక మొత్తం ఎన్నిక వాయిదా పడింది. ఈరోజు మరోసారి ఉదయం నుంచి కూడా అధిష్టానం జోక్యం చేసుకొని వీరిద్దరి పేరు కాకుండా ప్రత్యేకంగా మండవ కృష్ణకుమారి పేరును అధిష్టానం ప్రతిపాదించింది. దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా ఎమ్మెల్యే తంగిరాల స్వామితో చర్చలు జరిపారు. అందరూ కూడా పార్టీ కోసం పనిచేయాలని ఒక లైన్ తీసుకొని కృష్ణకుమారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కూడా సూచించారు. అయితే ఏకగ్రీవంగా ఎన్నికవుతుందని అందరూ భావించినప్పటికీ కూడా వైసీపీ అనూహ్యంగా లక్ష్మి అనే అభ్యర్థిని పోటీలో దించిన నేపథ్యంలో ఓటింగ్ తప్పనిసరి అయింది. ఎన్నికల అధికారి కూడా ఓటింగ్ నిర్వహించగా మొత్తం 15 మంది తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన సభ్యులతో కలిపి ఆ మండవ కృష్ణకుమారికి అనుకూలంగా చేతులకి తమ మద్దతు తెలియజేయగా, ఆ వైసీపీకి సంబంధించి 5 ఉన్నప్పటికీ కూడా కేవలం 3 మాత్రమే ఓటింగ్లో పాల్గొని చేతులెత్తడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం 15 మంది మద్దతుదారులతో మండవ కృష్ణకుమారి
మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనట్టు కూడా అధికారికంగా ప్రకటించారు. కొంచెం క్రితం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుని ఆమెకు అభినందనలు కూడా తెలిపిన పరిస్థితి. మొత్తం మీద ప్రశాంతంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా మోయడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొంచెం ఏబిఎన్తో కూడా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఎటువంటి గొడవలు లేవని, కేవలం కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవటం వల్ల నిన్న కొంత అనుకోని వివాదం నడిచిందని కూడా చెప్పారు. అయితే ఎక్కువ మంది ఆశావాళ్ళు ఉన్న నేపథ్యంలోనే, ఎక్కువ మంది చైర్మన్ కావాలని కోరుకున్న నేపథ్యంలోనే నిన్న ఈ ఘటన జరిగిందని, ఇప్పుడైతే అందరూ కూడా మన్నవ కృష్ణకుమారికి మద్దతుతో నందిగామను అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని కూడా స్పష్టం చేశారు. మొత్తమే 3 రోజుల నుంచి జరుగుతున్న ఉత్కంఠకు ఇంతో తెరపడిందని చెప్పవచ్చు. జయచంద్రిక. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.